కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో ఏది పడితే అది మాట్లాడిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా, మహారాష్ట్ర ఎన్నికలలో కన్ఫ్యూజన్ అయింది, గందరగోళమైందని నిన్న మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ, నీ 10 జనపదులు నీ ఏఐసిసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం 5, సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్కి ఇవాళ వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం 5, వచ్చిన సీట్లు రేవంత్ రెడ్డి చెప్తాడు కదా, గాడిద గుడ్డు వచ్చింది. ఇలా ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు, వచ్చిన ఓట్లు 5%. అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం, మైకున్నదని నోటుకొచ్చినట్టు మాట్లాడతాం. మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది, మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం. ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం. పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి, గ్రామ పంచాయతీ ఎన్నికలకి, రాహుల్ గాంధీ నీకు ఊర్లు తెలివై కదా, ఊర్లు కూడా తెలుసుకో. గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి. పార్లమెంట్ కంటే, అసెంబ్లీ కంటే సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి పట్టణంలో కొలువు చేస్తున్న ప్రతి ఓటర్ పోయి తన ఊర్లో ఓటేసుకోవాలనుకుంటాడు, తన సర్పంచ్ని తాను గెలిపించుకోవాలనుకుంటాడు. అందుకని ఉద్యోగం రీత్యా, చదువు రీత్యా, రకరకాల కారణాల చేత పట్టణాలకి మైగ్రేట్ అయినటువంటి ఓటర్లు రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగినప్పుడు తిరిగి వెనక్కి పోతారు. నీకు అవగాహన లేదు, నీకు అర్థం కాదు, ఈ దేశ చరిత్ర అసలు తెలియదు, నీకు రామాయణం తెలియదు, భారతం తెలియదు, గరీబోడి కష్టం తెలియదు. కాబట్టే కాంగ్రెస్కి ఇలా ఢిల్లీలో గాడిద గుడ్లన్నీ సీట్లన్నీ వచ్చినాయి. ఇంకా నయం రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసి ఉంటే మైనస్ సీట్లు ఏమన్నా ఉంటే అవి కూడా వస్తుంటుండేనేమో. చేసిండా ఢిల్లీలో కూడా, అందుకనే గాడిద గుడ్డు ఇచ్చినట్టున్నారు. మన తెలుగు ఓటర్లు అంతా కలిసి పెద్ద గాడిద గుడ్డు ఇచ్చి పంపించినారు. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ రోజుకైనా రియలైజ్ కావాల్సింది ఏంటంటే, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి స్వస్తి పలకాలి. 10% మైనార్టీలను తెచ్చి బీసీలో పెట్టేదాన్ని త్వరలోనే మేము దాన్ని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇది జరగకుండా చూస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఇర్రిలవెంట్, రఘునందన్ రావు వ్యక్తిగతంగా మాట్లాడతలేడు టీఆర్ఎస్ మీద. వాళ్ళ నాయననే చెప్పిండు, 3 ఎమ్మెల్సీలు వాళ్ళకి ఓటు లేదు, సీటు లేదు, వాళ్ళకు కూడా గాడిద గుడ్డే వస్తుంది. ఈడ చదువుకున్నోడు ఎవడు టీఆర్ఎస్కి ఓటేసేందుకు సిద్ధంగా లేడు, టీచర్లు ఎవరు ఓటేసేందుకు సిద్ధంగా లేరు. ఉంటే క్యాండిడేట్ని ఎందుకు పెట్టరన్నా? కేసీఆర్ ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యే, హరీష్ రావు ఎమ్మెల్యే, కవిత మాజీ ఎంపీ, గాడ ఎలక్షన్లు అవుతుంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు? కాబట్టి దే హ్యావ్ నో రోల్. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఇది గ్యారంటీగా జరిగేటువంటి అంశం. కాబట్టి వెయిట్ అండ్ సీ. 2 రోజుల తర్వాత ఏదో స్థానిక సంస్థలలో కనబడుతుంది, ఏం కనబడదు. టీఆర్ఎస్ అనేది కనుమరుగవడం ఖాయం. ఎప్పుడైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మా అభ్యర్థులు పోటీ చేస్తలేరని చేతులెత్తే దీనస్థితికి 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ దిగజారిందంటే దెర్ ఈజ్ నథింగ్ లెఫ్ట్ ఫర్ టీఆర్ఎస్. టీఆర్ఎస్, బీఆర్ఎస్, సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి టీఆర్ఎస్ని ఫామ్ హౌస్కే పరిమితం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.